हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल लक्की मिंटू यादव ఈరోజు ఒక రోటి పచ్చడి అయితే మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను। మేము ఎలా చేసుకుంటాము ఏంటి అనేది మీకు కూడా చూపియాలనుకుంటున్నాను। అది కూడా కాక మా అత్తయ్య చేయబోతుందన్నమాట। ఇంకా అత్తయ్య అయితే రోటి పచ్చళ్ళు ఇలాంటివి బాగా చేసిద్ది। ఇంకా అత్తయ్య మా హస్బెండ్ కి కూడా రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట। ఇప్పుడు చేయబోయే రోటి పచ్చడి ఏంటంటే దోసకాయ, పచ్చి దోసకాయ రోటి పచ్చడి అన్నమాట। ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను। ఇప్పుడు దానికి సంబంధించి ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో కూడా చూపిస్తాను, చూసేయండి। అలాగే అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి। నేను చేసిన రోటి పచ్చడికి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్। ఈ విధంగా కొన్ని పల్లీలు అయితే వేయించుకోవాలన్నమాట। నేనైతే పచ్చి పల్లీలను వేయించాను, మీరు వేయించిన పల్లీలు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు। ఇక్కడేమో మంటకి సరిపడా మిర్చీలు అయితే వేయించాను అనమాట, అందులోనే కొంచెము చింతపండు కూడా వేసాను। మీరు మీ మంటకి సరిపడా వేసుకోండి, మేమైతే మంట ఎక్కువే తింటాము అందుకని నేనైతే కొంచెం ఎక్కువే వేసుకున్నాను, మీరు మీ మంట చూసుకొని వేసుకోండి। అలాగే ఇక్కడ దోసకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట। విత్తనాలతోనే వేసుకుంటున్నాను, కొంతమంది అయితే విత్తనాలని స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ విత్తనాలు వేసుకుంటేనే చాలా బాగుంటది। అలాగే జీలకర్ర, ఇంకా కొన్ని వెల్లుల్లి, అలాగే టేస్ట్ కు సరిపడా సాల్ట్ కూడా తీసుకోవాలి। నేనైతే ఎప్పుడు రోటి పచ్చడి చేసినా కూడా కళ్ళుప్పే వేస్తూ ఉంటాను, కళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటది। రోల్ కూడా నీట్ గా ఈ విధంగా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట। ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా పచ్చి రోటి పచ్చడి ఎలా చేస్తాను అనేది, అది కూడా కాక రోట్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను। మిక్సీలో వేసుకున్న అంత బాగోదు, కానీ రోట్లో చేసుకుంటే ఏ పచ్చడైనా టేస్ట్ చాలా బాగుంటది। ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి। ముందుగా పల్లీలు మొత్తం కూడా ఈ విధంగా పొట్టు తీసుకొని ఇప్పుడు రోట్లో అయితే వేసుకోవాలన్నమాట। ఇగో ఈ విధంగా అయితే దంచుకోవాలండి నీట్గా। ఇది మా అత్తయ్య చేస్తుందన్నమాట రోటి పచ్చడి। ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు, అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి। ఆ చింతపండు కూడా వేయించుకున్నాక పచ్చిమిర్చి ఆ వేడి దాంట్లోనే వేస్తే కొంచెం మెత్తబడిద్ది అనమాట। టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి, మొత్తం కూడా నీట్గా మెత్తగా దంచుకోవాలి। మరీ మెత్తగా కాదు, మరీ కచ్చాపచ్చగా కాదు, కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది అనమాట, మరీ మెత్తగా మరీ తొలకలుగా కాదండి। ఇప్పుడైతే పచ్చి ముక్కలు వేసుకోవాలన్నమాట, పచ్చి దోసకాయ ముక్కలు అనమాట మేము కట్ చేసింది। వెయ్యి మొత్తం వేసేసి, ఇంకో పచ్చి దోసకాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా మంచిగా దంచుకోవాలన్నమాట। ఇప్పుడు ఇందులో జీలకర్ర, అలాగే చిన్నులు బయలు వరకు జీలకర్ర వద్దు, ఇప్పుడే జీలకర్ర కూడేటప్పుడే ఇప్పుడు ఇందులో ఒట్టి చిన్నులపాయలే వేయాలంట, అది ఓకే అంతే బాగుంటాయి, ఎక్కువ వేసుకుంటే చాలే। ఇవి కూడా ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకోవాలి, పచ్చికరివేపాకు, ఇప్పుడు ఇందులో పచ్చి కరివేపాకు। తాలింపు పెట్టుకునే అవసరం లేదండి, ఇంకా డైరెక్ట్గా అన్నంలో వేసుకొని తినేసేయచ్చు అనమాట। చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు ఎందుకంటే పల్లీలు వేసాం కాబట్టి। అయిపోయింది, ఇంకా ఇక్కడ అత్తయ్య అయితే తీసేస్తుంది అనమాట। అంతేనండి, పచ్చి దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది। వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటది। వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుండిద్దంట మా అత్తయ్య చెప్తుంది। అంతేనండి, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, బాయ్ బాయ్।